నా స్టూడెంట్స్కి ఫేజ్ వైజ్ మేనర్లో ₹1,00,00,000 ప్యాకేజ్ తెప్పించడమే నా గోల్. నాకు ఫ్యూ డేస్ బ్యాక్ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. వీడియో పాస్ చేసి కంప్లీట్గా ఆ మెసేజ్ చదవండి. చదివారు కదా. సో నాకు తనతో కన్వర్జేషన్ గుర్తుంది. బ్యాచ్ నెంబర్ 88 జనవరిలో స్టార్ట్ చేశాము. అప్పుడు తను ఏం చెప్పిందంటే నాకు, సార్ నా ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ సిస్కోలో L2 సపోర్ట్లో వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ 6 మంత్స్లో నేను డెవాప్స్ అండ్ SREలోకి చేంజ్ అయ్యి మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మంచి ప్యాకేజ్ అచీవ్ చేయాలి, అదే నా గోల్ అని చెప్పింది. సో తను చెప్పినట్లే తన గోల్ని ఆల్మోస్ట్ అచీవ్ చేసింది. 3.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి 25 lakhsతో సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఒక ఆఫర్ వచ్చింది. జాయిన్ అవ్వాలా వద్దా అని డిస్కషన్ అడిగింది, మాట్లాడాను. ఇప్పుడు తను ఏం చెప్పిందంటే నాకు, సార్ నా గోల్ ఇంకా నేను రీచ్ అవ్వలేదు, నా ఎక్స్పెక్టేషన్ మినిమం 30 to 35 lakhs, అది కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అని చెప్పింది. సరే అని నేను కొన్ని టిప్స్ చెప్పాను. ఆ టిప్స్ ఫాలో అయితే నెక్స్ట్ 1 monthలో తనకు అనుకున్న గోల్ అనేది పక్కాగా రీచ్ అవుతుంది. ఓకే, సో మనకి కొన్ని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్, కొన్ని కండిషన్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ మనమే పెట్టుకుంటాం. అదేంటంటే ప్రెజెంట్ నేను వర్క్ చేసే కంపెనీ చాలా చిన్నది కదా, నాకు ఎక్కువ హైక్ ఇవ్వరేమో నెక్స్ట్ స్విచ్ కొడితే, ఆర్ ప్రెజెంట్ శాలరీ తక్కువ కదా, నాకు ఎక్కువ హైక్ ఇవ్వరేమో, ఆర్ నా ఎక్స్పీరియన్స్ తక్కువ కదా, నాకు ఎక్కువ ప్యాకేజ్ రాదేమో, ఇలా అని మనమే ఊహించుకుంటూ ఉంటాం. బట్ అది ట్రూ కాదు. యాక్చువల్లీ 5 yearsకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ యావరేజ్ కంపెనీస్ TCS, విప్రో, HCL, మైంట్రీ, వీళ్ళు కూడా 25 lakhs ప్యాకేజ్ ఇస్తారు మీరు ఇంటర్వ్యూ అనేది ప్రాపర్గా పర్ఫార్మెన్స్ ఇస్తాయి. బట్ 5 years లోపు మనం 30 lakhs కంటే కూడా మనం ఎక్కువ అచీవ్ చేయొచ్చు. దానికి మనం ఇంటర్వ్యూస్ అనేది కొంచెం స్మార్ట్గా చేయాలి. అది ఎలా అంటే, సో నేను చెప్పాను మన కోర్స్ని మల్టిపుల్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి అని. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు కొన్ని సిల్లీ ఇష్యూస్ వస్తాయి, కొన్ని సీరియస్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత మనం వాటిని కొన్ని అవర్స్ ఆఫ్ టైం స్పెండ్ చేసి ట్రబుల్ షూట్ చేస్తాం. అప్పుడు నేను అదంతా నేను రాసుకోమని చెప్తున్నాను. మీరు ఏం ఇష్యూ వచ్చింది, మీరు ఎలా ట్రబుల్ షూట్ చేశారు, ఎంత టైం పట్టింది అనేది నీట్గా రాసుకోమని చెప్తున్నాను. ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మీరు రీసెంట్గా ఫేస్ చేసిన సిల్లీ ఇష్యూ ఏంటి, ఆ సీరియస్ ఇష్యూ ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేసి ఎలా ఫిక్స్ చేసి ట్రబుల్ షూట్ చేశారు, ఇదంతా అడుగుతారు వాళ్ళు. అప్పుడు మీరు రాసుకున్న ఆ ఇష్యూస్ అన్నిటిలోంచి ఏదో ఒక ఇష్యూ అనేది నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు పైన మంచి ఒపీనియన్ వస్తుంది. సో ఇదొక టిప్. సో ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా మీరు మీ ప్రాజెక్ట్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏంటి, వాటిని ఎలా మీరు ఓవర్కమ్ చేసి ఇంప్రూవ్ చేసుకున్నారు అని అడుగుతారు. మన కోర్స్ డిజైన్ చేసిందే మాన్యువల్ వే నుంచి ఫుల్లీ ఆటోమేటెడ్ వే వరకు మనం తీసుకెళ్ళాం. ఇందులో మనం చాలా అచీవ్ చేసాం. మీరే ఒకసారి థింక్ చేయండి, మనం డాకర్లో ఎంత మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేసాం. సో మీరు చెప్పొచ్చు, నేను డాకర్లో మొత్తం ఫుల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేశాను రీసెంట్గా. ఆర్ CI/CD ఉంది, జెన్కిన్స్లో మనం CI/CD ఇంప్లిమెంట్ చేసాం. తర్వాత కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ని ఆర్గో సిడీకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఇది చెప్పొచ్చు మీరు. ఆర్గో సిడీ అనేది లేటెస్ట్గా పాపులర్ అయిన గిటాప్స్ టూల్ కాబట్టి, సో జెన్కిన్స్లోంచి నేను డిప్లాయ్మెంట్ని ఆర్గో సిడీకి మైగ్రేట్ చేశాను. మొత్తం నేనే హ్యాండిల్ చేశాను. తర్వాత జెన్కిన్స్ నుంచి గిటాబ్ యాక్షన్స్కి నేనే మైగ్రేట్ చేశాను. EKS అప్గ్రేడ్ని ఆటోమేట్ చేశాను. టెరాఫామ్లో కొత్తగా మాడ్యూల్స్ డెవలప్ చేశాను. తర్వాత జెన్కిన్స్ నుంచి గిట్హబ్కి ఆటోమేటెడ్ PR అండ్ దెన్ జీరా వర్క్ఫ్లోని ఇంటిగ్రేట్ చేశాను. ఇలా మీరు ఎన్నో చెప్పొచ్చు. మన ట్రైనింగ్లో మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసాం. వీటినే మీరు అక్కడ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీరు అబవ్ యావరేజ్ కంపెనీస్ లైక్ సిస్కో కానీ, సర్వీస్ నౌ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, ఇలాంటి కంపెనీస్ మీకు 5 years లోపలే మీ ప్యాకేజ్ని 30 lakhs కంటే ఇంకా ఎక్కువ ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళకి అది పెద్ద బడ్జెట్ కాదు. ఆ రేంజ్ ఆఫ్ కంపెనీస్కి వాళ్ళకి కావాల్సింది స్కిల్. మీలో మంచి టాలెంట్ ఉంది, మంచి స్కిల్ ఉందంటే వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా మీకు మంచి ప్యాకేజ్ అనేది డెఫినెట్లీ ఇస్తారు. సో ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ ఫీలింగ్ ఏమీ పెట్టుకోకుండా ప్రాపర్గా మన కోర్సు ప్రాక్టీస్ చేసి ప్రాపర్గా మీరు ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా ప్రొఫైల్ పెట్టుకుంటే ఇప్పుడు మీకు ఇండియాలో 5 years లోపు 30 lakhs అనేది డెఫినెట్లీ పాసిబుల్. దాని తర్వాత నేను ఏం చెప్తున్నాను, 5 years తర్వాత మీరు ఆన్సైట్స్కి అప్లై చేయండి. సింగపూర్, మలేషియా, దుబాయ్, సౌదీ అరేబియా ఇలాంటి వాటికి అప్లై చేస్తే మీకు 50 to 60 lakhs అనేది గ్యారంటీగా వస్తుంది. అక్కడ ఒక 1 or 2 years స్పెండ్ చేయండి. మళ్ళీ మీరు మన కోర్స్ రిఫర్ చేస్తే మళ్ళీ మీకు డెఫినెట్లీ 1 crore వరకు ప్యాకేజ్ రీచ్ అవుతుంది. ఇలా మన స్టూడెంట్స్కి ఎంతోమందికి more than 1 crore ప్యాకేజ్ ఆల్రెడీ అచీవ్ చేసి ఆన్సైట్స్లో చాలా హ్యాపీగా వర్క్ చేస్తున్నారు. సో మీరు కూడా గోల్ అనేది పెట్టుకొని దానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలో అవి పెట్టడం స్టార్ట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.